ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు సమూయేలు ప్రవక్తను యెషయా కుమారులో ఒకని అభిషేకించమని పంపించినప్పుడు మరి యెషయా కుమారులందరినీ కూడా సమావేశపరిచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మరి ఆయనకి చూపించినప్పుడు 6-7 వచనాలు మనం చూసినట్లయితే, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం ఎందుకు చదువుకున్నామంటే, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా శరీరాన్ని చూడడం. ఎందుకు అంటే అది మట్టిలో మట్టి అయిపోయేది. ఎంత వస్తాదు అయినా, జ్వరం రాగానే బలహీనుడైపోతాడు, కండలు తిరిగిన వస్తాదు అయినా. ఇది మన దేహం యొక్క పరిస్థితి. అయితే ఆత్మ సాతాను చేత బంధింపబడినప్పుడు మాత్రమే అది బలహీనపడుతుంది. లేకపోతే మన ఆత్మలో చాలా బలమైనవి. ఎందుకంటే దేవుని సొంత ఊపిరి, అందుచేత మనం బలమైన వాళ్ళం ఆత్మలో. అందుచేత తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. ఇదండి దేవుని బిడ్డలారా, యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. ఎందుకంటే హృదయం చాలా వ్యాధి గలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం ఘోరమైన వ్యాధి కలదంట. అందుచేత మనం ఏం చేయాలంటే, ఆ వ్యాధి నుంచి మనం బయటపడ్డ వేయడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న వ్యాధితో మనం నరక పాలైపోతూ ఉంటాం, నరక యాతన అనుభవిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అందుచేత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు. ఇంత చక్కగా భక్తుని ద్వారా దేవుడు మనకు సెలవిచ్చాడు. మన హృదయంలో ఘోరమైన వ్యాధిని సాతాను కలిగించింది. ఆ వ్యాధితో మనం శక్తివంతులం కాలేకపోతున్నాం, రోగిష్టి వాళ్ళం అయిపోతున్నాం ఆత్మీయంగా. అందుచేత దుష్టుడు మనను ఇష్టం వచ్చినట్లుగా ఆడుకోగలుగుతున్నాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఈరోజు ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ విలువైన మాటను బట్టి నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి నీలో ఉన్న వ్యాధిని తీసివేసి నిన్ను శక్తివంతమైన వాడుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నిన్ను బలవంతుడిగా చేయడానికి, ఆయన రూపంలో మార్చడానికి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు సైనికులు ఆ గెత్సెమనే తోటలో ప్రభువును బంధించడానికి వచ్చి యూదాను వెంట పెట్టుకొని వచ్చారు. యూదాకు ధైర్యం సరిపోవట్లేదు. ప్రభువును అప్పగించడానికైతే డబ్బు తీసుకున్నాడు కానీ ఆయనను అప్పగించడానికి ధైర్యం సరిపోవట్లేదు. సైనికులు తిరుగుతున్నారు. అక్కడ 12 మంది ఉన్నారు యేసు ప్రభుతో కలిసి. 11 మంది శిష్యులు, యూదా వాళ్ళతో ఉన్నాడు. 11 మందితో పాటు యేసు ప్రభు వారు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిని చూసి అక్కడ సైనికులు ఎవరిని కూడా గుర్తించలేక మరి తిరుగుతూ ఉంటే యేసు ప్రభువే స్వయంగా వాళ్ళని అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగితే మరి వాళ్ళు అన్నారు, నిన్నే అని చెప్పాలా. కానీ అక్కడ నజరేయుడైన యేసు అనే పదం వాడారు వాళ్ళు. ప్రియులారా, ఎందుకు అలాగ వాడారు అంటే, మీరు తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే, ఆ 12 మంది కూడా యేసు ప్రభుతో ఉన్న 11 మంది శిష్యులు కూడా యేసు రూపంలోనికి మారిపోయారు. యేసు ఆత్మను కలిగి ఉన్నారు. ఇది మర్మం. ఎలాగా ఇది సంభవించింది అంటే, ఆ రాత్రి ఆ ప్రభు బల్ల యొద్ద వాళ్ళ 12 మందిని కూర్చోబెట్టి వారికి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆయన శరీరమును ఆయనటువంటి రక్తమును వాళ్ళకి త్రాగిస్తాడు, తినిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణమే వాళ్ళు యేసు రూపాన్ని ధరించారు. అయితే సాతాను ఇస్కరియోతు యూదాలో ఉంది గనక అతడు సాతాను రూపంలో బయటికి వెళ్ళిపోయాడు ఆ మొక్క పుచ్చుకొని. యేసును వెంబడించిన వారు యేసు రూపంలో మారతారని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆ రోజు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నప్పుడు వాడు యేసులాగా మారిపోయారు. 12 మంది తిన్నారు. ఒక్కడు సాతాను చేత నింపబడ్డాడు గనక అది వారికి సహించలేదు. అతడు సాతాను పని చేయడానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ రోజున యేసుక్రీస్తు మరి అందరినీ కూడా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం ఎందుకు మరి ఆచరించమని ఆజ్ఞ ఇచ్చాడంటే, మనమందరం కూడా ఆయన రూపంలో మారిపోతామని, ఆయనలాగా ఉండాలని. ప్రతిసారి కూడా ఉండాలంటే ఇస్కరియోతులో ఉన్న సాతాను మనలో ఉండి మనల్ని నిజ క్రైస్తవులుగా ఉండనివ్వట్లేదు, క్రీస్తు శిష్యులుగా క్రీస్తు రూపంలో ఉండనివ్వట్లేదు, క్రీస్తు ఆత్మను ధరింపనివ్వట్లేదు. సాతాను ఇస్కరియోతు యూదాను ఎలాగైతే మోసం చేసిందో, ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీలో అనేకులు మోసగింపబడుతున్నారు. నెల నెల లూథరన్ సంఘంలో
కొన్ని సంఘాల్లో నెల నెల ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరిస్తాం. చాలా సంఘాల్లో మరి ప్రతి వారం కూడా ఈ ప్రభు బల్ల ఆచరిస్తారు. ఈ ప్రభు బల్ల దేనికి సూచన అంటే యేసులాగా మారడానికి, యేసు రూపంలోకి మారడానికి, యేసు అయిపోవడానికి. ఇది 11 మంది శిష్యులకు ఉన్నటువంటి ఆ దీవెన మీలో కొందరికే దొరుకుతుంది. ఎక్కువ మందికి ఆ ఒక్క ఇస్కరియోతు యోధాలో ఉన్న ఆ దీవెనే, మరి ఆ ఇస్కరియోతు యోధాలో ఉన్న ఆ సాతాను క్రియలే చాలామంది జీవితాలతో చెలగాటమాడుతుంది. ప్రతి ఒక్కరిని ఒక ఇస్కరియోతు యోధాలా మార్చేస్తుంది సాతాను. నిజానికి మనం మిగతా 11 మంది శిష్యులు లాంటి వారం. యేసుక్రీస్తు యొక్క ఆ బల్ల దగ్గరికి మనం చేరి ఆ రొట్టె ఆ మాంసం తీసుకున్న వెంటనే మనం మారిపోతాం. దేవుని బిడ్డ, యేసు రూపంలోకి మారిపోతాం, యేసులోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ బల్లను సమీపించిన వారందరూ విరిగి నలిగిన హృదయంతో సమీపిస్తారు. విరిగి నలిగిన హృదయంతో సమీపించి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన తీసేసుకుంటే ఈ హృదయంలో ఉన్నటువంటి రోగాన్ని మార్చుకుంటారు, రోగాన్ని నుంచి విడుదల పొందుకుంటారు. అందుచేత ఆ రొట్టె మాంసం సహిస్తుంది. అది లోపలికి చొచ్చుకుని వెళ్ళి నీ జీవితాన్ని ప్రేమగా మారుస్తుంది. వాస్తవానికి మరి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే బల్ల యొద్దకు సమీపిస్తావో, బలిపీఠం దగ్గరకు వస్తావో, నీ విరోధిని గుర్తు చేసుకొని ఆ విరోధి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి రమ్మని చెప్తుంది దేవుని వాక్యం. అందుచేత వెళ్ళి నువ్వు చెప్పలేని వారు అయినా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పలానా వాళ్ళకి విరోధిని, నేను పలానా వాళ్ళని బాధ పెట్టాను, పలానా వాళ్ళని దోచుకున్నాను, పలానా వాళ్ళతో తప్పుడు పని చేశాను, ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా ఒప్పుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆ బల్ల యొద్ద ఒప్పుకుంటావో ఆ క్షణమే నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అప్పుడు నీలోనికి ఆ ప్రభు శరీరం, ప్రభు రక్తం చేరి నీవు యేసులాగా మారిపోతావు. ఈ రోజున మరి ఆ గెత్సెమనే వనంలో ఆ రాను వారికి అందరూ ఒక యేసు ప్రభువులా కనబడుతున్నారు. కారణం ఆ రాత్రి వాళ్ళు సేవించినటువంటి ఆ ప్రభు బల్ల, దాని యొక్క విలువ. వీళ్ళకి మాత్రం పేతురుగానే, ఆంద్రేయగానే, పేతురికి ఆంద్రేయగా కనబడుతున్నాడు, ఆంద్రేయకి పేతురుగా కనబడుతున్నాడు, యోహానుకి యాకోబులా కనబడుతున్నాడు, యాకోబుకి యోహాన్లాగా కనబడుతున్నాడు. కానీ ఈ రాను వారికి అంటే శత్రువుకు సాతానుకు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాడు. ఆ శత్రువు యేసుక్రీస్తు ప్రభువుగా కనబడతావు నువ్వు ఆ బల్లను సరిగ్గా స్వీకరిస్తే. ఆ బల్లను సరిగ్గా స్వీకరిస్తే శత్రువుకు సాతానుకు నువ్వు యేసు ప్రభువుగా కనబడతావు. నిన్నేం చేయలేడు బిడ్డలారా, నిన్నేం చేయలేడు. అందుచేత నువ్వు తెలుసుకోవాలి మర్మం. అందుకనే ఆ బల్లకు సమీపించడానికి చాలామంది మరి ఇష్టంగా వస్తారు. కానీ ఇస్కరియోతు యూదాలు ఎక్కువ మంది ఆ బల్లను స్వీకరించి ఆ పాపం నుంచి విడుదల పొందుకుంటలేదు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇదండి మనం చేయవలసిన పని. ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు, ఈ రక్త మాంసాలు ధరించినప్పుడు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలట, ప్రభు యొక్క రక్షణను ప్రచురించాలంట. అది యేసులాగా మారిన వాళ్ళకే చెందుతుంది, కానీ ఇస్కరియోతులాగా ప్రభు బలను సమీపించిన వాళ్ళకి అది చెందదు. మీలో ఎంతమంది మిగతా 11 శిష్యులాగా ఉన్నారో, ఇస్కరియోతు యూదాలాగా ఉన్నారో ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇప్పుడు చూద్దాం.
ఇదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇంకా చూద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెలను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయోగ్యంగా ప్రభు బలను సమీపించకూడదని వాక్యము ఇంత స్పష్టంగా చెప్తుంటే చాలామంది మరి మేకల్లాగా ప్రభు బలను సమీపించి రోగాలు పాలవుతున్నారు, మరణానికి గురి అవుతున్నారు. మరణం అంటే ఈ శరీర సంబంధించిన మరణం కాదు, ఆత్మీయమైన మరణం. ఇక్కడికి వచ్చి మరణాన్ని జయించడానికి రావాల్సింది పోయి మరణాన్ని కొని తెచ్చుకోవడం ఏంటి దరిద్రం, ఏంటి దౌర్భాగ్యం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుని మాటలు. ఎప్పుడైతే నీవు ఈ ప్రభు బలను సమీపిస్తావో నీ రూపం మారిపోతుంది, నీ బుద్ధులు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. ఎప్పుడు అయోగ్యంగా తీసుకున్నప్పుడు కాదు, యోగ్యంగా తీసుకున్నప్పుడు, నీ పరీక్షించి తీసుకున్నప్పుడు, నీవేంటో తెలుసుకొని తీసుకున్నప్పుడు, నీ రోగాన్ని మాన్పుకొని తీసుకున్నప్పుడు, నీ శత్రువుని క్షమించి పశ్చాత్తాపంతో తీసుకున్నప్పుడు నీవు యేసు రూపంలో మారిపోతావు దేవుని బిడ్డలారా. అందుచేత ఇవి మర్మాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. పౌలు భక్తుడు గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడండి. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎంత చక్కని మర్మమో దేవుని బిడ్డలారా. అంటే క్రీస్తు స్వరూపం మీకు వచ్చే వరకు ఈ భక్తుని దేవుడు విడిచిపెడతలేదు. ఆయనలో ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నన్ను మరుగు చేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియులారా, క్రీస్తు రూపం మనం ధరించే వరకు కూడా నిద్రపోకూడదు. అంతవరకు కూడా రూపమైతే క్రీస్తుది, లోపల ఉన్నదే సాతాను. ఇస్సాకు అంటాడు కదండి, స్వరమైతే యాకోబుది, తడిమి చూస్తే ఏశావు, స్వరం చూస్తే యాకోబు. ఆ రోజున ఇస్సాకు అంటాడు కదండి, ద్వంద్వ జీవితం. ఈ రోజు వరకు చాలామంది ద్వంద్వ జీవితం. తడిమి చూస్తే ఏశావు, స్వరం చూస్తే యాకోబు. ఇలాంటి జీవితం ప్రభు బల దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కలిగి ఉండడం దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం. దేవుని పిల్లలారా, ప్రభు బల దగ్గరికి నెలనెలా మనకి ఎందుకు కావాలో, ఒక్కసారి సరిపోతుంది ప్రభువులో మారడానికి. కానీ మన విరోధైన అపవాది అనుక్షణం నీ పరిశుద్ధత మీద ఆటలాడుకుంటుంది. నిన్ను ఆదామవలను మోసగించినట్టుగా నీ జీవితంతో ఆడుకుంటుంది. అందుకే నిన్ను ప్రతి నెల ప్రతి వారం ప్రభు రూపంలోకి మార్చడం కొరకు ఈ ప్రక్రియ జరుగుతుంది దేవుని బిడ్డలారా. రూపం అనేది ఒకసారి మారిన తర్వాత మరలా మారదు. కానీ మన విరోధైన అపవాది మన జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. వాడిని జయించడానికి మనం యేసులాగా మారకపోతే నరకం తథ్యం. మన జీవితం అంతా కూడా మన బ్రతుకులో ఎందుకు పనికిరాదు దేవుని బిడ్డలారా. ఇదిగో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇదండి దేవుని బిడ్డలారా.
ఎంత చక్కని మర్మం ఈరోజు నువ్వు వింటున్నావు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఇది ప్రభు నీ కొరకు పడిన ఆవేదన, ప్రభు నీ కొరకు చేసిన త్యాగం. తన్ను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను తన రూపంలో మార్చుకోవాలని, తన రూపంలో మార్చాలని, సాతానుకు అపజయం కలిగించాలని, నీ ద్వారా నా ద్వారా సాతాను ఓడించాలని, అపవాది పన్నాగాలకి అపజయం కలగాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, ఇదే ఫిలిప్పీ పత్రిక, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిని, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూసారా, మన దీన శరీరము ఆయన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చును. ఎంత గొప్ప దీవెన నీకు ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ. నీకు ఈ దీవెన కావాలా? ఈ దీవెన నీకు కావాలా? ప్రభు రాత్రి బల్ల నువ్వు స్వీకరించినప్పుడు, ఆయన రక్త మాంసంలో పాలు పంచుకున్నప్పుడు మిగతా 11 మంది శిష్యులాగా యేసు రూపంలోకి మారిపోవాలా? ఇస్కరియోతు యోధాలాగా ఆ బల్లను పొందుకొని కూడా సాతాను అతనిలో ప్రవేశించటం వలన అతని జీవితమే మరణానికి దారితీసింది. ప్రభువును నమ్ముకుని ఏమయ్యాడు దేవుని బిడ్డలారా? ఆ డబ్బు ఏం చేసుకోగలిగాడు? ప్రభు మరణించిన తర్వాత, ప్రభు సిలువుకు అప్పగింపబడిన తర్వాత తెలుసుకున్నాడు, ఎంత తప్పు చేశానో. చేతులు కాలకు ఆకులు పట్టుకోవడం అంటారు, ఇదే సామెత. ఇలాంటి జీవితం మనకు ఉండకూడదు. యేసు రూపంలో మారిపోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు సదా ఈ వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన దీవెనలు పరిశుద్ధాత్మ ద్వారా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు నాన్నగారు, నీ బంగారు పాదాలకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రక్షక, ఇదిగో నీ బిడ్డలమైన మాకు మీ రూపంలో ఎలా మారాలో మాకు తెలియజేశారు తండ్రి. మీ రూపంలో మా జీవితానికి ఒక పరమార్థం చూపించండి. మేము మీ రూపంతో పుట్టి మీ ఆత్మను కలిగి ఈ లోకానికి వచ్చి సాతాను వలలో చిక్కబడి మా జీవితాలను మేము నరకం పాలవుతున్నాం నాయనా. అందుకే జాలిపడి కనికరపడి పరలోకాన్ని విడిచి మా కొరకు వచ్చిన దేవుడా, ఈ వాక్యం విన్న వారందరి జీవితాలు చిగిరింప చేయండి తండ్రి. ఈ వాక్యం విన్నవారు అందరిలో పరిశుద్ధాత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిపై కుమ్మరించి దీవెనలు దయచేయమని అడుగుతున్నాను. ఈ ప్రార్థన ఆలకించువాడా, జవాబు దయచేయండి. ప్రార్థనలో ఏకీభించిన ఏ బిడ్డనైనా సరే ప్రత్యేకంగా దీవించండి. నీ రూపంలో మార్చండి నాయన. ఎట్టి వ్యాధి రోగం ఉన్న యేసు నామమున స్వస్థత కలుగునుగాక. వీరు అప్పులు ఇబ్బందులు పటాపంచలు చేసి ఆర్థిక చిక్కులు తొలగించండి. వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి విజయం ఇచ్చి దీవెనతో నింపి శాంతి సమాధానాలు పరలోకపు ఆశీర్వాదాలు బిడ్డలందరి మీద కుమ్మరిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ జీవము గల యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు
మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా, ఏమిటో తండ్రి, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, నీ సన్నిధికే దూరమైన నీ మార్గమందున నడిపినావు, నీ రక్షణ వెలుగు చూపినావు. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా.